కోదాడు నియోజకవర్గ వ్యాప్తంగా ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళకి బీఆర్ఎస్ని ఆదరించి ఆశీర్వదించిన ఓటర్ మహాశయులకి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ శుభాకాంక్షలు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికార పక్షం వాళ్ళు రకరకాలుగా మాట్లాడినా నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా బీఆర్ఎస్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. మా కంచుకోటని ఎవరు కూడా దెబ్బతీయలేరు అని అనేది నిన్నటి ఎన్నిక ద్వారా మా అభ్యర్థుల గ్రామాలలో గెలుపు ద్వారా రుజువైంది. కోదాడు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలలో ప్రత్యక్షంగా మేము పోటీ చేసిన దగ్గర అత్యధిక మెజార్టీతోని గెలవడం జరిగింది. ప్రజలు మా పక్షాన నిలబడ్డారు. ఇతరాతర కారణాల వల్ల అభ్యర్థి వ్యక్తిగా వేరే కండువ ఉన్న పార్టీగా మా సహకారం ద్వారా ఎక్కడెక్కడైతే సహకారాన్ని అందించినామో, మేము పోటీ చేయని దగ్గర ఏ గ్రామాలలోనైతే మా సహకారం అందించినామో ఆ గ్రామాలలో మా సహకారంతో ఆ అభ్యర్థులు గెలవడం జరిగింది. ప్రత్యక్షంగా పరోక్షంగా మా అభ్యర్థులు మేము మద్దతు ఇచ్చిన సహకరించిన అభ్యర్థుల గెలుపు నిన్న ఖాయం. నైతికంగా నియోజకవర్గ వ్యాప్తంగా గెలుపు పైకి కండవలేమున్నా గెలుపు మాత్రం బీఆర్ఎస్దే. ఎందుకంటే బాయిలో నీళ్లు ఉన్నప్పుడు కప్పలు ఏ రకంగానైతే చేస్తాయో, గతంలో మా దగ్గరికి అధికారం ఉన్నప్పుడు చాలా మంది వలసలు వచ్చిన నేతలు అధికారం పోయిన తర్వాత పోయినా ఆ రోజు రాజకీయ అవసరాల కోసం వాడుకున్న తర్వాత ఈరోజు రాజకీయ మనుగడ కోసం అక్కడ వర్గాలుగా ఏర్పడితే ఇక్కడ సమర్థులైన వాళ్ళని, గ్రామాలలో కోరుకుంటున్న వాళ్ళని, ఆర్థికంగా ఇబ్బందులున్న గ్రామాలలో కొంతమందిని అభ్యర్థులుగా నియమించుకొని మేము వాళ్ళకు సహకరించడం జరిగింది. గతంలో కూడా మా దగ్గర ఊసర వెళ్ళి రాజకీయాలు చేసిన వాళ్ళు, శకుని పాత్రను పోషించిన వాళ్ళు, శిఖండి పాత్రను పోషించిన వాళ్ళు అదృష్టవశాత్తు ఈరోజు మా పార్టీలో లేరు. మళ్ళీ అధికార పక్షాన్నే ఈరోజు ఆ పాత్రని ఆ మనుషులు ఇవాళ అధికార పార్టీలో పోషిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికలలో కూడా అధికారం ఉండి ఆర్భాటాలు చేసి మంది మార్బలంతో, డబ్బు సంచులతోని మద్యం ఏర్లే పారిచ్చి ఓటర్లను ప్రభావితం చేద్దామనుకున్నా కానీ ఆ రాజకీయ నాయకుడి నీచ చరిత్ర తెలిసిన సామాన్య ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నాగమణి శివాజీకి ఈరోజు తీర్పిస్తే ఆ ఫలితాన్ని కూడా తారుమారు చేయాలనే ప్రయత్నం ఈరోజు అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ బలంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము దీన్నేం వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో ఈరోజు మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించారు. నైతికంగా మేము గెలిచినాం. రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా పోరాటం చేస్తాం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. దీనికి ఒత్తిళ్లకి తలొగ్గి ఫలితాలని తారుమారు చేయాలనే ప్రయత్నం చేసిన అధికారుల మీద వేటు పడేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. డబ్బు అహంకారంతో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం ఈరోజు కోదాడు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ మునగాల గ్రామ పంచాయతీ ఎన్నికే.
మేమేదో దౌర్జన్యాలకు పోదలుచుకోలేదు. కనీసం ఒక నెత్తురు చుక్క చిమ్మకుండా ఈ తెలంగాణని సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో చురుకైన కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అధికార యంత్రాంగం ఈరోజు అధికారుల పార్టీకి తలొగ్గి అడుగులకు మడుగులెత్తే ప్రయత్నం చేసి ఒక సామాన్యుని గెలుపును కూడా అడ్డుకునే ప్రయత్నం చేయటం అనేది ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. కాబట్టి ఈరోజు అధికారులు కలెక్టర్ చొరవ తీసుకోవాలి, రిటర్నింగ్ ఆఫీసర్ని వెంటనే సస్పెండ్ చేయాలి, ఫలితాన్ని ప్రకటించే అవసరం లేకుండా ఆఖరికి రీకౌంటింగ్కి అప్లికేషన్ ఇచ్చినా కానీ తీసుకోకుండా అర్ధరాత్రి వరకు కార్యకర్తలను అక్కడ ఉంచి గెలిపించిన వాళ్ళను కూడా పోలీసు జులుంతో తరిమేసే ప్రయత్నం చేసి దీన్ని ముమ్మాటికి ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ వర్గాలు ఈరోజు అధికార పార్టీ రెండు ముక్కలుగా రెండు వర్గాలుగా ఏ గ్రామంలో చూసినా క్లియర్గా విభజించబడ్డది. దానికి ఆనాటి శిఖండి శకుని పాత్ర పోషించిన వాళ్ళ పుణ్యాన ఈరోజు మేము పరోక్షంగా వేరే వాళ్ళకి సహకరించే అవసరం కూడా ఏర్పడింది. కాబట్టి ఓవరాల్గా పైకి కండోలు ఎవరి మెళ్ళో గెలుపు అని చెప్పి ప్రకటించుకున్న ఆ గెలుపు మాత్రం ముమ్మాటికి బీఆర్ఎస్దే. అది ప్రజలకు తెలుసు, పోటీ చేసిన అభ్యర్థులకు తెలుసు, ఉన్న రాజకీయ పార్టీలకు తెలుసు, గెలిపించిన మా నాయకులకు తెలుసు. ఈరోజు కోదాడ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక రకమైన ప్రలోభాలకు గురి చేయాలనే ప్రయత్నం అధికార పార్టీ నాయకులు చేశారు. మా దగ్గర పోటీ చేసే అభ్యర్థుల్ని డబ్బుల ఎర వేసే గాలం వేసే ప్రయత్నం చేశారు. లొంగని వాళ్ళ మీద వ్యాపారాల మీద దెబ్బతీయాలనే ఆలోచన చేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి అనేక రకాలుగా ప్రలోభాలకి ఇతరతర విషయాలకి గురి చేయాలనుకున్న మొక్కవోని ధైర్యంతో గులాబీ జెండా భుజం మీద వేసుకొని కార్యకర్తలు సమిష్టిగా నాయకుని నాయకత్వంలో పనిచేయడంతో ఇలా మేజర్ గ్రామాలలో కూడా మేము ఏకపక్షంగా జెండా ఎగరేయగలిగాం. గ్రామంలో మెజారిటీ కలిగిన గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీలో ఎక్కడ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమార్జనతో సంపాదించుకున్న సంపాదనంతా ఎన్నికలు వచ్చినప్పుడు పదవుల కోసం ఖర్చు పెట్టే ఆ నాయకుడు కోట్ల రూపాయలని డబ్బు సంచుల్ని మద్యాన్ని ఏర్లే పారిచ్చిన ఒక సామాన్యుడు ఆర్థిక స్తోమత లేని వ్యక్తి వేట శివాజీ అని చెప్పి పోటీ చేస్తే ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వేట శివాజీకి మద్దతుగా తీర్పిచ్చారు. ఓటమిని తట్టుకోలేని ఆ నాయకుడు అధికారాన్ని ఉపయోగించుకొని ఆ అక్రమార్జనతోని అధికారులను సైతం కొనుగోలు చేసి ఈరోజు ఆ ఫలితాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి అధికారులు ఒత్తాసు పలుకుతున్నారు. అధికార పార్టీ ఈ అక్రమాలకు పాల్పడుతుంది. నేను నీతివంతుణ్ణి, సత్యహరిశ్చంద్రుణ్ణి, నేను సైనికుడిని అని చెప్పి చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా నేను అడుగుతున్నా, మునగాల హెడ్ క్వార్టర్లోకి వచ్చి ప్రజలు ఏ పక్షాన ఓటేసిరు, ఎవరికి ఓటేసిరు, ఎవరికి తీర్పిచ్చిరు, ఈరోజు అధికారాన్ని ఉపయోగించి అక్రమార్జనతోని డబ్బులు సంచులు జమ చేసుకున్న ఆయనకి ఏ రకంగా అధికారాన్ని ఉపయోగించి ఫలితాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి
అధికారుల్ని ప్రభావితం చేసే ఉత్తమ్ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. కాల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగితే ఈ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా ఇక్కడ ఉన్న నాయకత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఓటు రూపంలోనే రుజువైంది. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలి. 5 సంవత్సరాల కోసం ఏదైతే హామీలు ఇచ్చారో ఇంకా మాయమాటలతో ప్రకటనలకే పరిమితం కాకుండా మభ్యపెట్టే మాటలతోని ఇంకా గతంలో చేసిన పనులకి కొబ్బరికాయలు కొట్టే పని కాకుండా చేస్తామన్న పనులకి కనీసం తట్టెడు మట్టిపోయని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడైనా చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పేసి కోరుతుంది. నిన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థులు అని చెప్పేసి ఏదైతే జాబితా రిలీజ్ అయిందో ఆ జాబితా రిలీజ్ అయిన వాళ్ళల్లో సగం మంది పైన ఓడిపోయారు. ఆడ గెలిచిన వాళ్ళందరూ మా సహకారంతో గెలిచారు. వాళ్ళని అందరినీ ఈరోజు మళ్ళీ కాంగ్రెసే అంటారు, మళ్ళీ కండువలు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళే నిన్నగాక మొన్న మా అభ్యర్థులు గారు, వీళ్ళే మా అభ్యర్థులు అని చెప్పారు. అభ్యర్థులు కాని వాళ్ళని ఎన్నికలు కాగానే ఫలితాలు రాగానే ఆ రోజు రాత్రికి రాత్రే పిలుచుకొని వచ్చేసి కండువాలు కప్పుతున్నారు అతిథుల మాదిరిగా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పరిస్థితి ఏంది ఈరోజు కోదాడ నియోజకవర్గంలో అనేది, ప్రజలు ఏం తీర్పిచ్చారు అని. అధికారికంగా ప్రకటించిన జాబితాలో లేని ఏ స్థానాలలోనైతే గెలిచిరు అని చెప్పి కాంగ్రెస్ ప్రకటించుకున్నారో వాళ్ళందరూ కండవ వేరైనా అభ్యర్థులు మా వాళ్ళే. బలపరిచింది మేము, గెలిపించింది మేము. ఈరోజు ఆ గెలుపుకి కారణం మేము. కాబట్టి ఈరోజు మొత్తం నియోజకవర్గంలో ఉన్న 120 గ్రామాలకు 120 గ్రామాలు అన్ని ఏకగ్రీవాలు మావే, ఇవి మావే, అవి మావే అని చెప్పి చెప్పుకుంటున్నారు. మీరు అధికారికంగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాని ఒకసారి చూస్తే అందులో ఎవరు గెలిచిరు, ఎంతమంది గెలిచిరు, ఎంతమంది ఓడిపోయారు అనేది ఒకసారి పరిశీలిస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది మీ గెలిపోయింది మా గెలిపోయింది అనేది. మీరు అభ్యర్థులుగా ప్రకటించిన, అధికారికంగా ప్రకటించిన స్థానాలలో ఓడిపోయిన మీ అధికారిక అభ్యర్థులు అందరూ అక్కడక్కడ స్థానాలలో ఎవరైతే గెలిచిరో వాళ్ళందరూ మా అభ్యర్థులే, కండవలు వేరు ఉండొచ్చు.